హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథమెటికల్ వరల్డ్. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో నేను ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ట్రిక్స్ కానీ, ఎలాంటి ఇంటర్మీడియట్ సమ్స్ ఆర్ చాప్టర్స్ కానీ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను నేను. రీసెంట్గా 10th కంప్లీట్ అయిన వాళ్ళు వాళ్ళ కెరీర్ని డిసైడ్ చేసుకోవడం చాలా కన్ఫ్యూజ్ చెందుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం జస్ట్ నేను వాళ్ళకి ఏ మోటివ్స్ ఏ వేస్ ఉన్నాయో కెరీర్లో గ్రోత్లోకి వెళ్ళడానికి అలాంటివి చెప్పడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో. 10th వరకు చదివే చదువు ప్రతి ఒక్కరు చదివే చదివేనండి. తర్వాత వాళ్ళ కెరీర్ని డిసైడ్ చేసేది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్సే వాళ్ళ కెరీర్ని డిసైడ్ చేస్తాయి. 10th వరకు ప్రతి ఒక్కరు చదివే చదువు నార్మలేనండి. అందరూ ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు చదువుతారు. అది గవర్నమెంట్ స్కూల్ అయినా, ప్రైవేట్ స్కూల్ అయినా, వేరే అదర్ ఏ స్కూల్స్లో చదివినా 10th వరకు కామన్ అండి. అది మీరు స్టేట్ సిలబస్ అయినా, సిబిఎస్ఈ సిలబస్ అయినా ఏదైనా సరే 10th వరకు చదివే చదువు కామన్ సిలబస్ అండి. అసలు లైఫ్ స్టార్ట్ అయ్యేది 10th తర్వాతేనండి. 10th తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన బోల్డ్ ఉన్నాయండి. మీరు చదవాల్సిన చదువులు అంటే మీ ఇంట్రెస్ట్స్ని బట్టి మీరు దేని వైపు వెళ్దాం అనుకుంటున్నారో దాని వైపు బేస్ చేసుకుని బోల్డ్ ఉన్నాయండి. బోల్డ్ రీజియన్స్ ఉన్నాయి మనకి కావాల్సినవి. మీరు ఎవరిని అడిగినా ఇంటర్లో జాయిన్ అయిపో, సర్టెన్ ఎంపీసీ తీసుకో, బైపీసీ తీసుకో, సిఈసీ తీసుకో, ఎంఈసీ తీసుకో అని చెప్తారు. కానీ మీరు ఇంటర్లో జాయిన్ అవ్వడానికి ముందే అసలు మీ ఈ గోల్ సెట్ చేసుకుంటారు కదా. అంటే నేను డాక్టర్ అవ్వాలనా, లేకపోతే నేను ఇంజనీర్ అవ్వాలనా, లేదా నేను పైలట్ అవ్వాలనా, లేకపోతే నేను ఏదైనా పొలిటీషియన్ అవ్వాలనా, ఇలా సెలెక్ట్ చేసుకుంటారు కదా. దాని వైపు వెళ్ళండి మీరు. అంతేగాని ఏదో మా అమ్మ చెప్పిందనో, లేకపోతే మా నాన్న చెప్పాడనో, లేకపోతే టీచర్స్ మీరు 10th క్లాస్లో టీచర్స్ చెప్పారనో, లేకపోతే నా ఫ్రెండ్స్ ఇందులో జాయిన్ అవుతున్నారనో అలా కాదండి. ఎప్పుడైనా సరే మీరు ఒక గోల్ సెట్ చేసుకున్న తర్వాత గోల్కి తగ్గట్టుగా మీరు చదవాలి. అంతేగాని 10th తర్వాత అందరూ చదివినట్టుగా కామన్గా ఇంటర్ చదవక్కర్లేదండి. బోల్డ్ ఉన్నాయండి చదవాల్సిన చదువులు. మీకు 10th తర్వాత ఈ వీడియోలో నేను చెప్తాను చూడండి. 10th తర్వాత ఏమేమి చదవచ్చో, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. చెప్పాను కదా మీకు 10th తర్వాత చాలా కోర్సెస్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. మీ యొక్క గోల్ని బట్టి ఆ కోర్సెస్ చేయడానికి అందులో మీరు ఎంటర్ అవ్వచ్చు. 10th తర్వాత ఫస్ట్ నేను చెప్పే చాలా కోర్సెస్ చెప్తాను. ఫస్ట్ అందులో ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్ అంటే చాలా నార్మల్గా అంటే ప్రతి స్టూడెంట్ కూడా మ్యాక్సిమం అందరూ తీసుకుని ఏదో ఇంటర్ తర్వాత ఏదైనా కెరీర్ని సెట్ చేసుకుందాం అన్న వేలో వెళ్తూ ఉంటారు. ఇంటర్ని అందుకని సెలెక్ట్ చేసుకుంటారు. ఇంటర్లో చాలా రకాలుగా బ్రాంచెస్ ఉంటాయండి. ఆ బ్రాంచెస్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి అండి ఎంపీసీ అండి. ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. ఈ మూడిటిని బేస్ చేసుకుని ఈ బ్రాంచ్ అనేది ఉంటుంది. తర్వాత బైపీసీ అండి. బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ రన్ చేస్తూ ఉంటుంది. మీకు ఇంకోటి చెప్తానండి. ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కదా. ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే ఇంటర్లో ఈ కోర్సుని 2 ఏళ్ళు చేయడం వల్ల మీరు బీటెక్ చేయొచ్చండి. బీటెక్ తర్వాత డిగ్రీ కూడా చేయొచ్చు. బీటెక్ చేస్తే మీరు ఇంజనీరింగ్తో పాటు రీసెర్చ్ సెంటర్స్ అండ్ సాంకేతిక రంగాలంటే సైంటిఫిక్ సెంటర్స్లో వాటిలో పనిచేయడానికి దానికి సంబంధించిన కోర్సెస్ చేయడానికి ఎలిజిబిలిటీ కల్పిస్తుందండి ఎంపీసీ అనేది. అదే మీరు బైపీసీ చదివితే కంప్లీట్ మొత్తం మీకు ఇదంతా కూడా ఫార్మసీ బేస్ అండి. మొత్తం మెడికల్కి సంబంధించి ఉంటుంది. బైపీసీ చదివితే మీరు ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ లాంటివి చదవడానికి యూజ్ అవుతుంది. అంతేకాకుండా బీఫార్మసీ అండ్ డీఫార్మసీ కూడా చదవచ్చు. అదేవిధంగా మీరు బీటెక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏపీ సెట్ రాస్తే అగ్రికల్చర్ కింద రాయొచ్చు. అలాగే నీట్ ఎగ్జామ్ కూడా రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. నీట్ ఎగ్జామ్స్ రాస్తే దాన్ని బట్టి ఎంబీబీఎస్, బీడీఎస్ చదవచ్చు. అది కాకపోతే వెటర్నరీ కింద కూడా వెళ్ళొచ్చండి. అలా అంతేకాకుండా మీరు బైపీసీ చదివిన తర్వాత డిగ్రీలో బీఎస్సీ తీసుకుంటే బీజెడ్సీ తీసుకుని బీఎస్సీ నర్సింగ్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ బీజెడ్సీ కూడా చదివితే బీజెడ్సీతో పాటు బీఎస్సీ నర్సింగ్ కూడా చదవచ్చండి. మొత్తం మీకు దీని రిలేటెడ్ చదివినందుకు మీకు డాక్టర్ రిలేటెడ్, ఫార్మసిస్ట్, హెల్త్ సెక్టర్ సంబంధించిన బ్రాంచెస్లో మీకు జాబ్స్ అవి ఉంటాయి. నెక్స్ట్ గ్రూప్ వచ్చేసరికి ఎంఈసీ అండి. ఎంఈసీ అంటే మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ అండి. ఎవరికి యూజ్ అవుతుందంటే ఇది బిజినెస్ అకౌంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఎంఈసీ చదవచ్చండి. దీని తర్వాత ఏం చదువుతారంటే మీకు ఎలాంటివి వస్తాయంటే దీన్ని బేస్ చేసుకుని అకౌంటెంట్, ఫైనాన్షియల్ అనలిస్ట్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉంటాయండి. మీరు ఎంఈసీ ఇంటర్ 2 ఏళ్ళు చదివిన తర్వాత బీకామ్ చదవచ్చు, బీబీఏ చదవచ్చు, సిఏ చదవచ్చు, సిఎంఏ చదవచ్చు అండి. అలాగే సిఎస్ కూడా చదవచ్చు. సిఎస్ అంటే కంప్యూటర్ సైన్స్ అండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్లో బ్రాంచ్ వచ్చేసరికి సిఈసీ అండి. సిఈసీ అంటే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ అండి.
ఇవి ఎలాంటి వాళ్ళు చదవచ్చు అంటే మీలో పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలాంటి వాళ్ళు సిఈసి చదవచ్చండి. అంతేకాదండి బీఎస్సీ మీరు ఎంఈసీ చదివినట్టుగా మీకు అకౌంట్స్ మీద అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మ్యాథ్స్ అంటే కష్టం అనిపించినప్పుడు సిఈసిలో చేరొచ్చండి. సిఈసిలో మ్యాథ్స్ ఉండదండి, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఉంటుంది. మీరు మ్యాథ్స్ ఉండదు అనుకుంటారు, కానీ మ్యాథ్స్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కంటే ఈ ఎకనామిక్స్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి. సిఈసి కూడా పాలిటిక్స్ లాంటి వాటికి లేదా అకౌంటెంట్, ఫైనాన్షియల్ అనలిస్టులు లాంటి వాటికి కూడా యూజ్ అవుతుంది. మీకు ఇంట్రెస్ట్ కనుక అకౌంటెంట్ మీద ఉంటే కనుక మీరు సిఈసి కానీ ఎంఈసీ కానీ చదవచ్చండి. అదేవిధంగా ఈ సిఈసి చదివిన వాళ్ళు నెక్స్ట్ డిగ్రీలో బీకామ్ లాంటివి చేయొచ్చండి. అలాగే ఎల్ఎల్బి లాంటివి కూడా చేయొచ్చు. దెన్ నెక్స్ట్ హెచ్ఈసి అండి. హెచ్ఈసి అంటే హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ అండి. ఎవరికంటేనండి ఇది జర్నలిస్ట్ అండి. మీకు హిస్టరీ మీద అంటే జర్నలిజం మీద మీరు ఇప్పుడు రిపోర్టర్స్ ఉంటారు కదా న్యూస్ ఛానల్స్లో, అలాంటి వాటి మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక హెచ్ఈసిలో జాయిన్ అవ్వడం బెటర్. హెచ్ అంటే హిస్టరీ కదండి, ఈ అంటే ఎకనామిక్స్ అండి, సి అంటే సివిక్స్. దీనివల్ల మీరు ఏమవుతారంటే టీచింగ్ ప్రొఫెషన్లో కూడా వెళ్ళొచ్చు. అలాగే సివిల్స్ చదవడానికి బాగా యూజ్ అవుతుంది, జర్నలిజానికి బాగా యూజ్ అవుతుందండి. హెచ్ఈసి చదివిన వాళ్ళకి ప్రయారిటైజ్ ఎక్కడ ఉంటుందంటే మీకు ఎక్కడ బాగా యూజ్ అవుతుందంటే మీలాంటి వాళ్ళు ఇప్పుడు గ్రూప్స్ లాంటివి ఏమైనా ప్రిపేర్ అయినప్పుడు అంటే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి గోల్స్ ఉన్న వాళ్ళు హెచ్ఈసి చదివితే బెటర్ అండి. ఎందుకంటే మీకు మ్యాక్సిమం హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ అనే బేస్ చేసుకుని చదివితే మీకు చాలా గ్రిప్ వస్తుందండి మీకు గ్రూప్ ఎగ్జామ్స్ మీద. ఇలాంటి వాళ్ళు హెచ్ఈసి చదివిన తర్వాత ఇండియా చదివిన తర్వాత ఏం చదవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందంటే బిఏ చదవచ్చండి. అలాగే మాస్ కమ్యూనికేషన్ అనే కోర్స్ ఉంటుంది, అది కూడా చదవచ్చు. ఇదండి ఎస్ఎస్సి తర్వాత ఇంటర్ ప్రయారిటైజ్ చేసుకుని జాయిన్ అయితే కనుక మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన కోర్స్ మీ ఇంట్రెస్ట్స్ బట్టి జాయిన్ అవ్వండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎంపీసీ అంటే మీకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ వైపున కానీ లేదా అదర్ ఎలాంటి డిగ్రీ ఎలాంటిదైనా చదువుదాం అనుకుంటే ఎంపీసీ తీసుకోండి. బైపీసీ మొత్తం వచ్చేసరికి మీకు మెడికల్ ఫీల్డ్కి సంబంధించి ఉంటుంది. ఎంఈసీ అంటే మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ అండి. ఇది మీకు చెప్పాను కదా, అకౌంటెంట్ లాంటివి లేదా ఫైనాన్షియల్ అనలిస్ట్ లాంటివి కానీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానీ యూజ్ అవుతుంది. సిఈసి అంటే కూడా సేమ్ సిమిలర్గానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీకు ఇక్కడ మ్యాథ్స్ అంటే భయం అయితే కనుక సిఈసిని తీసుకోండి, ఎంఈసీ అంటే సిఈసి తీసుకోండి. అదేవిధంగా హిస్టరీ అనేది మీ ఇలాంటి వాళ్ళు గ్రూప్స్ ఎగ్జామ్స్ ఇలాంటి వాటికి ప్రిపేర్ అవుతాను నెక్స్ట్ అని చెప్పేసి అనుకుంటే కనుక హెచ్ఈసి తీసుకోండి, మీకు డెప్త్ వస్తుంది. ఇదండి ఇంటర్మీడియట్లో ఉన్న కోర్సు, సెట్ అయిన కోర్సు, నాకు తెలిసిన కోర్సు మాత్రం ఇవి. దెన్ నెక్స్ట్ పాలిటెక్నిక్ కోర్సెస్ అండి. పాలిటెక్నిక్ కూడా 10th తర్వాత ఎలిజిబిలిటీ ఉంటుందండి. పాలిటెక్నిక్ వచ్చేసరికి 10th తర్వాత రాసిన తర్వాత పాలిసెట్ అని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలండి. మొన్న అయినట్టుంది ఎంట్రన్స్ ఎగ్జామ్, రాసారో లేదు తెలియదు కానీ మీరు మొన్న ఎగ్జామ్ అయిందండి. పాలిసెట్ చదవడం వల్ల యూజ్ ఏంటంటే ఇది కంప్లీట్లీ కూడా ఒక ప్రాక్టికల్ లైఫ్కి దగ్గరగా ఉండే కోర్స్ అండి. ఇది చెప్పాను కదా మీకు పాలిసెట్ ఎగ్జామ్ రాసి ఎంట్రన్స్ పొందాలండి. ఇందులో కూడా ఉన్నాయండి, కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ అని, మెకానికల్ ఇంజనీరింగ్ అని, ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి, కంప్యూటర్ ఇంజనీరింగ్ అని, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అని ఉన్నాయండి. చెప్పాను కదా మీకు పాలిటెక్నిక్ చదివితే అందులో పాలిటెక్నిక్లో కూడా సెపరేట్ సెట్ అండ్ బ్రాంచెస్ ఉన్నాయండి. అందులో సివిల్ ఇంజనీరింగ్ ఒకటి అండి, మెకానికల్ ఇంజనీరింగ్ ఒకటి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఒకటి, ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఒక బ్రాంచ్ ఒకటి, అలాగే కంప్యూటర్ ఇంజనీరింగ్ ఒకటి అండి, అలాగే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కూడా ఉన్నాయి. ఇవి చదవడం వల్ల మీకు ఎలాంటి జాబ్స్ ఉంటాయంటే టెక్నీషియన్ అండ్ సూపర్వైజర్స్, అలాగే సైట్ ఇంజనీర్ లాంటి వాటిలో ఉంటాయండి మీకు. అలాగే మీకు ప్రభుత్వ గవర్నమెంట్ జాబ్స్లో ఐటీఐ డిప్లొమా ఎలిజిబిలిటీ కలిగిన వారికి కొన్ని జాబ్స్ అది సెకండ్ జాబ్స్ వదులుతూ ఉంటారు మీకు మధ్యలో. అలాంటి వాటికి ఎలిజిబిలిటీ ఉంటుంది పాలిటెక్నిక్ చదవడం వల్ల. మీరు అలా కాదు, పాలిటెక్నిక్కి పొరపాటున జాయిన్ అయిపోయాము, అలా కాదు మేము ఇంజనీరింగ్ సైడ్ మేము ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అనుకుంటున్నామంటే కనుక మీరు మళ్ళీ మీకు పాలిటెక్నిక్ చదవడం వల్ల పాలిటెక్నిక్ 3 years కోర్స్ అండి, చెప్పడం మర్చిపోయాను. పాలిటెక్నిక్ 3 years కోర్సే కాబట్టి మీరు బీటెక్లో జాయిన్ అవ్వాలి అంటే కనుక మళ్ళీ మీరు బీటెక్ డైరెక్ట్ సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అవుతారండి. మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ మీకు లేటరల్ ఎంట్రీ అవుతుంది, సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారు మీరు. అలా కాదు మేము పాలిటెక్నిక్ చదివిన తర్వాత మళ్ళీ డిగ్రీ సైడ్ రావాలంటే మళ్ళీ మీరు
మళ్ళీ ఫస్ట్ నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి చదువుకోవాల్సి వస్తుంది మీకు. దాన్ని బట్టి చూసుకోండి, మీకు దేని వైపు ఇంట్రెస్ట్ ఉందో దాని వైపు తీసుకోండి. మీకు ఇటు సైడ్ రావాలంటే కనుక మీకు టెక్నికల్గా అంటే మీకు మొత్తం కూడా మీకు నాలెడ్జ్ అండి మొత్తం కూడా కంప్యూటర్ సంబంధించి అలాంటి నాలెడ్జ్ ఏమైనా ఉంటే కనుక, మీకు ఎలక్ట్రికల్ సైడ్ వెళ్ళాలి అన్న నాలెడ్జ్ కనుక ఇంట్రెస్టెస్ కనుక ఉంటే కనుక మీరు పాలిటెక్నిక్ సైడ్ రావాలి. అలాంటి సైడ్ వస్తే మీకు కెరీర్ అనేది బాగుంటుంది. పాలిటెక్నిక్ తర్వాత మీరు సెట్ అయిన చెప్పాను కదా, మీకు టెక్నీషియన్, సూపర్వైజర్, సైట్ ఇంజనీర్ లాంటి సైట్స్లో మీకు అలాంటి సెక్టార్స్లో మీకు జాబ్స్ అవి ఉంటాయి. దెన్ నెక్స్ట్ ఐటీఐ ఉందండి. మీకు టెన్త్ తర్వాత ఇంటర్ పాలిటెక్నిక్తో పాటు ఐటీఐ కూడా చేయొచ్చండి. ఐటీఐ అంటే ఏం లేదండి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని. ఇది 1 year 2 year 1 year ఉంటుంది లేదా 2 years ఉంటుంది. అది చెప్పాను కదా మీకు, ఐటీఐ 2 years కోర్స్ అండి. 2 years ఉండొచ్చు, 1 year ఉండొచ్చు. ఐటీఐ అంటే మీకు ఎలాంటి వాటిలో యూజ్ అవుతుందంటే ఆర్టీసీ, రైల్వే, డిఆర్పి వంటి సెక్టార్స్లో మీకు చాలా అవసరం ఉందండి ప్రజెంట్ అయితే. వీటిలో కూడా సెపరేట్ సెక్టార్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అసలు ఐటీఐ ఎలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవాలంటే, ఏదో కంప్లీట్గా ఏదో నేను ఊర్లో ఉండి నేను ఏ కరెంట్ పనులకో లేకపోతే ఏ మెకానిక్ పనులకో లేకపోతే ఎలాంటివి ఊర్లో ఉండి చేసుకుంటాను, లేకపోతే రిపేరింగ్ సెక్షన్స్ లాంటి వర్క్స్ చేసుకుంటాను అనుకున్న వాళ్ళకి, అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఐటీఐ చదవడం చాలా బెటర్ అండి. ఐటీఐ చదవడం వల్ల చాలా రూల్స్ ఉన్నాయి ఐటీఐలో కూడా. ఫస్ట్ వచ్చేసరికి ఎలక్ట్రీషియన్ అవ్వచ్చండి. ఎలక్ట్రీషియన్ అంటే తెలుసుగా మీ అందరికీ, ఎలక్ట్రీషియన్ చేయొచ్చు. కరెంట్ వైరింగ్ సిస్టమ్స్ అండి దానికి సంబంధించి. ఫిట్టర్ రోల్ కూడా ఉందండి. అలాగే వెల్డర్ అండి. వెల్డర్ అంటే తెలుసుగా మీ అందరికీ, వెల్డింగ్ వర్క్స్ చేయొచ్చు. డీజిల్ మెకానిక్ అండి. ప్లంబర్ కూడా తెలుసుగా మీకు. అలాగే ఎలక్ట్రానిక్ టెక్నీషియన్స్ అండి. అంటే ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్స్ అంటే మొబైల్ షాప్స్ లాంటి వాటిలో మొబైల్ వర్క్స్, అదే మీకు ఎలక్ట్రానిక్స్ డివైజెస్, గ్యాడ్జెట్స్ బాగు చేసే సెక్షన్ అండి ఇది. ఇలాంటివి చేసుకోవాలనుకునే వాళ్ళు ఐటీఐ చేయొచ్చు. ఇలాంటివి చదివిన తర్వాత మీకు అలాంటివి చెప్పాను కదా మీకు, ఇలాంటివి చదివిన తర్వాత మీకు ఇవే కాదండి, మీకు వీటితో పాటు ఏదో లోకల్ వర్క్సే కాకుండా మీకు గవర్నమెంట్ సెక్టార్స్లో కూడా జాబ్స్ పడుతూ ఉంటాయి. డిఆర్డిఓ, ఇస్రో, రైల్వేస్ లాంటి వాటిలో కూడా ఐటీఐ ఎలిజిబిలిటీ మీద జాబ్స్ పడుతూ ఉంటాయి. అలాంటి వాటికి మీరు అప్లై చేయొచ్చు. అంతేకాకుండా మీరు లైన్మెన్స్ లాంటి వాటి కూడా కరెంట్ అవి ఉంటాయి కదా మీకండి, కరెంట్ ఆఫీసెస్లో లైన్మెన్స్ లాంటి పోస్ట్స్ కూడా జాబ్స్ రిలీజ్ అవుతుంటాయి. అలాంటి వాటికి కూడా అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఐటీఐ చదివిన తర్వాత మీరు మళ్ళీ అప్రెంటిస్షిప్ చేయొచ్చండి. అలాగే డిప్లొమా చేయొచ్చు, డిగ్రీ కూడా చదవచ్చండి. ఐటీఐ కాకుండా 10th తర్వాత మీరు ఇంకా వొకేషనల్ కోర్సెస్ చేయొచ్చండి. వొకేషనల్ కోర్సెస్లో కూడా చాలా రకాల రూల్స్ ఉంటాయండి, చాలా రకాల సెక్టార్స్ ఉంటాయి. వొకేషనల్ కోర్స్ వచ్చేసి నథింగ్ బట్ అండి, మనకి నచ్చిన పనిని చేసుకోవడం కోసం, మనకి నచ్చినట్టుగా ఉండడం కోసం ఇలాంటి కోర్సెస్ ఉపయోగపడతాయి. వొకేషనల్ కోర్సెస్లో వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్ అనే కోర్స్ ఒకటి ఉంటుంది, గ్రాఫిక్ డిజైనింగ్ సంబంధించి ఒక కోర్స్ ఉంటుంది, యానిమేషన్ మల్టీమీడియాకి సంబంధించి ఒక కోర్స్ ఉంటుంది, హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన కోర్స్ ఉంటుందండి, బ్యూటీషియన్ కోర్స్ ఒకటి ఉంటుంది, ఫోటోగ్రఫీ, డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన కోర్సెస్ సెపరేట్గా ఉంటాయి. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే మీకు ఎలా అయితే మీకు డ్రెస్సెస్ లాంటివి ఏదైనా డిజైన్ లాంటివి ఏదైనా చేయాలంటే అలాంటి వాటికి ఫ్యాషన్ డిజైనింగ్ ఉపయోగపడుతుందండి. గ్రాఫిక్ డిజైనింగ్ అంటే చెప్పాను మీకు, ఈ మధ్య మీరు బాగా చూసినట్టయితే సోషల్ మీడియాస్లో వీడియోస్ అవి గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీలో వంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా గ్రాఫిక్ డిజైనింగ్ ఉపయోగపడుతుంది. అలాగే యానిమేషన్ మల్టీమీడియా కూడా అలాంటి వాటికి సంబంధించింది. హోటల్ మేనేజ్మెంట్ అంటే మీకు ఏదైనా సొంతంగా ఏదైనా స్టార్ట్అప్ లాంటివి చేయాలంటే కనుక, స్టార్ట్అప్ లాంటివి చేయడానికి హోటల్ మేనేజ్మెంట్ యూజ్ అవుతుంది. అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇంచుమించుగా అలాగే ఉంటుంది. బ్యూటీషియన్ కోర్స్ అంటే మీకు తెలుసుగా, బ్యూటీ పార్లర్స్ లాంటివి స్టార్ట్ చేయడం, వాటి మీద ఇంట్రెస్ట్. ఫోటోగ్రఫీ వచ్చేసరికి మీకు తెలుసుగా, కెమెరామెన్స్ అవి. డిజిటల్ మార్కెటింగ్ అంటే సొంతంగా ఏదైనా స్టార్ట్ చేయాలన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలాంటివి ఎక్కువగా మీకు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లోనే అందుబాటులో ఉంటాయండి. కొన్ని ప్రభుత్వ స్కీమ్స్ ద్వారా కూడా ఫ్రీగా నేర్పుతారు ఇవి. అంటే కొన్ని మరి ప్రజెంట్ గవర్నమెంట్ ఏమైనా పెట్టిందో లేదో ఐడియా లేదు, కానీ ప్రజెంట్ స్కీమ్స్ ద్వారా కూడా చాలా ఫ్రీగా నేర్పుతారు. మీకు స్టార్ట్అప్ చెప్పాను కదా, ఫ్రీలాన్సింగ్ మల్టీమీడియా కంపెనీస్లో జాబ్స్ ఉంటాయండి మీకు. ఈ 4 రకాల డైవర్షన్స్తో పాటు మీకు పారామెడికల్ కోర్సెస్ కూడా పారామెడికల్ కోర్సెస్ చేయడానికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుందండి 10th తర్వాత. పారామెడికల్ కోర్సెస్ అంటే ఏం లేదంటే మీకు డిఎంఎల్టీ అంటే ల్యాబ్ టెక్నీషియన్స్ కింద,
ఎక్స్రే టెక్నీషియన్స్ కింద, నర్స్ అసిస్టెంట్ కింద, డే అసిస్ట్ టెక్నీషియన్స్ కింద, అలాగే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ కింద చేయడానికి. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే మీకు ఇప్పుడు హాస్పిటల్స్లో హెల్పర్స్ ఉంటారు కదా, ఆ టైప్ మాట. ఆ టైప్ మీకు కొన్ని బేసిక్స్ నేర్పుతారు. 2 years ఉంటుంది ఇది కూడా కోర్సు. ఇందులో చదవడానికి యూజ్ అవుతుంది. ఇలాంటివి చదివితే మీరు ప్రైవేట్ సెక్టార్స్ అంటే హాస్పిటల్స్లో లేదా సిటీ స్కాన్ సెంటర్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిల్లోనూ పని చేసుకోవడానికి, లేకపోతే అలాంటి వాటిని స్టార్ట్ చేసి మీ అంతటి మీరే స్టార్ట్అప్ చేసుకోవడానికి అలాంటి వాటికి యూజ్ అవుతుంది. ఈ 5 రకాల కోర్సెస్ ఎలిజిబిలిటీస్ కాకుండా మీకు ఓపెన్ స్కూలింగ్ ఉంటుంది. అంటే రెగ్యులర్గా వెళ్ళలేని వాళ్ళ కోసం గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ కూడా ఓపెన్ స్కూలింగ్ అవైలబిలిటీస్ని తీసుకొచ్చింది. దాని ద్వారా మీరు ఇంటర్ అది కూడా కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పిన ఈ 10th తర్వాత ఇలాంటి మీరు కెరీర్ గైడెన్స్ అంటే మీకు నచ్చిన విధంగా, అంటే మీకు నచ్చిన ఒక గోల్ ఏదో ఒకటి ఉంటుంది కదా, దాన్ని బట్టి బేస్ చేసుకుని చేయొచ్చండి. అలా కాకుండా మీకు వేరే అదర్ సెక్టార్స్ వైపు వెళ్ళాలి అనుకుంటే కనుక, నేను ఇప్పుడు చెప్పాను కదా ఈ కోర్సెస్ యూజెస్ అనేవి, ఒకసారి వీటిని మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. వీటిని బేస్ చేసుకుని మీరు 10th తర్వాత మీ కెరీర్ని దేని వైపు మార్చుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన కోర్సెస్ని సెట్ చేసుకుని తీసుకుని దాని మీద ఫోకస్ చేయండి. అలానే కాకుండా ఇప్పుడు నేను చెప్పిన చాలా కోర్సెస్ మీ ఊర్లలో మీకు దగ్గరలో ఉన్న కాలేజెస్లో ఉండకపోవచ్చు. ఖచ్చితంగా ఉండవు. 99% ఖచ్చితంగా ఉండవు. మీ దగ్గరలో ఉన్న ప్రతి కాలేజీలోనూ ఇంటర్ ఒకటే ఉంటుంది. మీకు అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ లాంటివి ఉంటే పాలిటెక్నిక్ కూడా ఉండొచ్చు. అలాగే ఐటీఐ కూడా ఉండొచ్చు. ఐటీఐ కూడా ఉండట్లేదండి నాకు తెలిసినంత వరకు అయితే కనుక. చాలా తక్కువ కోర్స్ కాలేజెస్ ఉన్నాయి ఐటీఐకి సంబంధించి. మీకు మ్యాక్సిమం ఈ రెండింటి మీద ఉంటాయి కాలేజెస్. ఇవి రెండింటి మీద ఉన్నాయి కదా అని తల్లిదండ్రులు కానీ, లేకపోతే సార్స్ మేడమ్స్, లేకపోతే ఫ్రెండ్స్ ఆ కాలేజీలోనే చేస్తున్నారా అలా కాదండి. మీరు ఎప్పుడైనా సరే డిసైడ్ చేసుకునేది ఒక గోల్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన వేలోనే వెళ్ళడం కరెక్ట్. మీకు చెప్తున్నాను వొకేషనల్ కోర్సెస్కి సంబంధించి ఇవన్నీ కూడా మీకు అన్నీ కూడా ఆన్లైన్లో నేర్పుతారు, లేకపోతే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో నేర్పుతారు. అంటే గవర్నమెంట్ సైట్స్ ఉంటే కనుక, గవర్నమెంట్ ఫ్రీగా నేర్పుతుంటే కనుక కొన్ని సైట్స్లో నేర్పుతారు, లేకపోతే దగ్గరలో ఉన్న ఏదైనా సెంటర్స్లో నేర్పుతారండి ఇవి. అలాగే పారామెడికల్ కోర్సెస్ కూడా చాలా కాలేజెస్లో అవైలబిలిటీగా ఉంటాయి. ఎప్పుడైనా సరే ఉన్న కోర్సెస్తో అడ్జస్ట్ అవుదామని కాకుండా మీ గోల్కి సంబంధించి, మీరు వెళ్ళాలనుకున్న వేకి సంబంధించి డిసైడ్ అయ్యే కోర్సునే తీసుకోండి. తల్లిదండ్రులకు కూడా ఒకటే చెప్తానండి, పిల్లలకి ఏది ఇష్టమైతే అదే చదివించండి. బలవంతంగా చదివిస్తే వాళ్ళ మీద రుద్దినట్టు ఉంటుంది, కానీ ఒక గైడెన్స్ లేకపోతే వాళ్ళ వేని సరిగ్గా ఎంచుకోలేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఇంటరే కాదండి, ఏం చదివినా 10th తర్వాత ఫ్రీగా చదువుకోవాలండి. ఫ్రీగా అంటే నేను ఏదో డబ్బులు కట్టకుండా ఆ వేలో చెప్పట్లేదు. ఫ్రీ మైండెడ్గా చదువుకోవాలి. మనం చదివింది బట్టి పట్టకూడదండి. చదివింది గుర్తుపెట్టుకోవడానికి చదవాలి. ఇక్కడ నుంచి లైఫ్ కెరీర్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని బట్టి చదవడానికి ప్రాక్టీస్ చేయండి. చదివితే మ్యాక్సిమం బట్టి పట్టడానికి కాదండి, చదవడానికి మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ఒకసారి చదివితే గుర్తుపెట్టుకొని ఓన్గా మీకు అర్థమైంది వచ్చింది రాయడానికి ప్రాక్టీస్ చేయండి. ర్యాంక్స్ కోసం కదండి, ర్యాంక్స్ అసలు నష్టం కాదండి. ఎక్కడ కూడా మీకు ర్యాంక్ సర్టిఫికేటే కావాలి మీకు. దాన్ని బట్టి మీరు ఏ కోర్సుని ఎలిజిబిలిటీగా తీసుకొని చదువుకుంటారో మీ కెరీర్కి సంబంధించి మీ కోర్సుని తీసుకుని దాని మీద మంచి ఎఫెక్ట్స్ పెట్టి మంచి రిజల్ట్స్ని పొందుతారని కోరుకుంటూ, వీడియోని కంప్లీట్గా చూస్తుంటే కనుక అర్థమైంది అని అనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా వాళ్ళ గోల్స్ మీద ఏమైనా డౌట్స్ లాంటివి ఏమైనా ఉంటే కనుక ఒకసారి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.